ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యూరిజం అంటే లోపల ఉన్న వెజల్స్కి చిన్న బుడుపు రావడం. ఆ బుడుపు వచ్చినప్పుడు కొన్నిసార్లు దేనికోసమో తలనొప్పి వచ్చినప్పుడు చూస్తే ఆ బుడుపు కనిపిస్తుంది. కొన్నిసార్లు అది రప్చర్ అయిపోయి బ్లీడ్ అయిపోయి మనిషి డల్ అయిపోయి కోమాకి వెళ్ళిపోయి సీరియస్ అయిపోయి కనిపిస్తుంది. సో రప్చర్డ్ అన్యూరిజం ఉన్నప్పుడు ఎక్కడుంది, యాంటీరియర్ సర్క్యులేషన్ ఉందా, పోస్టీరియర్ సర్క్యులేషన్ ఉందా, ఎంత సైజు ఉంది, కొన్నిసార్లు 4 mm 6 mm ఉంటుంది, కొన్నిసార్లు బై లోబ్ అంటే జస్ట్ ఇట్లా ఉండదు, దాని మీద మళ్ళీ ఇంకో లోబ్ ఉంటుంది, కొన్నిసార్లు ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్లో ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ వెజల్స్ వేర్ యూ కుడ్ నాట్ సాక్రిఫైస్లో ఉంటుంది. సో ఇప్పుడు దానికి 2 రకాల ట్రీట్మెంట్స్, డెఫినెట్లీ ఒకటి సర్జరీ, ఒకటి ఎండోవాస్కులర్. బట్ ఎండోవాస్కులర్ ఈజ్ కాస్ట్లీ. దానికోసమని సర్జరీ ఈజ్ ఆల్వేస్ ఎ రోల్. ఈవెన్ సర్జరీ వెన్ ఎండోవాస్కులర్ కెనాట్ బీ డన్, ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దే హ్యావ్ టు గో త్రూ సో మెనీ ప్లేసెస్ టు రీచ్ దట్ ప్లేస్ అండ్ డూ ఏ కాయిలింగ్. కొన్నిసార్లు లోపలికి పెట్టిన ఫిట్ అవ్వట్లేదు, రప్చర్ అయిపోతుంది, అది చేసే టైంలో రప్చర్ అవుతుంది, దెన్ వీ హ్యావ్ టు టేక్ అప్ ఫర్ ఏ సర్జరీ.